హాయ్ లవ్ యూ వెల్కమ్ బ్యాక్ టు మనబడి. దిస్ ఈస్ రవి. సో ఈ వీడియో వచ్చేసి మోస్ట్ ఇంపార్టెంట్ ఎగ్జామ్కి వచ్చే క్వశ్చన్స్ మీకు ఈ వీడియో ద్వారా మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. సో లాంగ్స్ 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో 5 క్వశ్చన్స్ మీరు రాయాలి. అయితే మేమేం చేస్తున్నామంటే 7 క్వశ్చన్స్కి ఇంకొక 7 క్వశ్చన్స్ యాడ్ చేసేస్తున్నాం. అంటే ఒక క్వశ్చన్ మీకు ఒక చాప్టర్ నుంచి రావాల్సి ఉండగా ఆ చాప్టర్ నుంచి 2 క్వశ్చన్స్ ఇస్తున్నాం. 2 క్వశ్చన్స్ ఎక్స్పెక్ట్ చేసి మీకు ఇస్తున్నాం. దాంట్లో ఏదైనా ఒక క్వశ్చన్ మీకు ఎగ్జామ్కి రావచ్చు అని. సో అలాగా 7 క్వశ్చన్స్ మీకు ఎగ్జామ్కి ఇస్తే దాంట్లో మీరు 5 క్వశ్చన్స్ రాయాలి కదా. అయితే 7 క్వశ్చన్స్ గాను ఇంకొక 7 క్వశ్చన్స్ 14 క్వశ్చన్స్ ఇస్తున్నాం. అలా 14 క్వశ్చన్స్ మీకు ఇస్తే దాంట్లో నుంచి 5 క్వశ్చన్స్ మనం ఎగ్జామ్కి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. సో మీరు ఎగ్జామ్లో ఎలాగైనా సరే 5 క్వశ్చన్స్ అటెండ్ చేయాలని టార్గెట్తో ఈ క్వశ్చన్స్ ఇస్తున్నాము. మెయిన్గా మీరు మెథడ్ మీద డిపెండ్ అవ్వండి. సమ్స్ వస్తాయి. సమ్స్ ఒకవేళ అటు ఇటు అయినా మెథడ్ అనేది మీకు హెల్ప్ అవుతుంది. కనీసం మీరు 5 క్వశ్చన్స్ ఈజీగా అటెండ్ చేయాలి, తక్కువ చదువుకుని ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఛానల్ ఎంతో కష్టపడి ఈ యొక్క ప్రయత్నం చేస్తుంది. సో సపోర్ట్ చేయండి, మీరు లైక్స్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి, వాళ్ళకి హెల్ప్ అవుతుంది. మిగతా సబ్జెక్ట్స్ కావాలంటే డిస్క్రిప్షన్ లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, క్లిక్ చేసి చూడండి. వీడియోకి వెళ్దామా? ఫిజిక్స్ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ లాంగ్ అండ్ షార్ట్ క్వశ్చన్స్ మనం చూద్దాం. ఫస్ట్ లాంగ్ 6 క్వశ్చన్స్ చూద్దాం, దాని తర్వాత షార్ట్స్కి వెళ్దాము. సో మనం ఫస్ట్ క్వశ్చన్ చూసుకుంటే మీకు స్టేషనరీ వేవ్స్ మీద మనం క్వశ్చన్ ఇచ్చాము. స్టేషనరీ వేవ్స్ అది కూడా ఓపెన్ పైప్ బేస్ మీద క్వశ్చన్ ఇచ్చాము. అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్ కూడా మనం నీట్గా ఇది సమ్ ఇచ్చాం స్టూడెంట్స్. ఓకే, ఆ క్వశ్చన్ సంబంధించి సమ్ ఇచ్చాం. దీంట్లో మీరు గమనించాల్సిన విషయం ఏంటి అంటే మనకి ఇక్కడ వాల్యూస్ మారుస్తాడు. వాల్యూస్ మార్చి ఇచ్చినా మీరు సమ్ చేయగలుగుతారు. ఎప్పుడు అంటే ఫస్ట్ మీరు ఇచ్చిన సమ్ని పర్ఫెక్ట్ అవ్వండి. దీంట్లో మేజర్గా ఉండే స్టెప్స్ని బాగా గమనించండి. ఈ సమ్స్ చేయండి, అప్పుడు ఎగ్జామ్లో వాల్యూ మార్చి ఇస్తే మీరు చేయగలుగుతారు. మీరు ముందే ఫిక్స్ అయిపోయి వాల్యూస్ మార్చిస్తారు కాబట్టి ఈ సమ్ చేసిన వేస్ట్ అనుకుంటే ఎగ్జామ్లో ఆ సమ్ కూడా చేయలేరు. కాబట్టి మీరు ఇక్కడ ఫస్ట్ ఇచ్చిన వాల్యూస్తో సమ్స్ చేయండి. దాని తర్వాత ఎగ్జామ్లో క్వశ్చన్ మార్చి ఇచ్చినా మీరు ఈజీగా హ్యాండిల్ చేయగలుగుతారు. ఓకే, సో అది గమనించండి. దాని తర్వాత నెక్స్ట్ వచ్చేసి మనకి స్టేషనరీ వేవ్స్, ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ స్టేషనరీ వేవ్స్ ఇన్ ఏ స్ట్రక్చరల్ స్ట్రింగ్ కోసం మనం ఇచ్చాము. అండ్ దానికి సంబంధించిన సమ్ కూడా ఇచ్చాము. క్లియర్గా అబ్జర్వ్ చేయండి. లెంత్ వచ్చేసి 0.6 m ఇచ్చాము. సో ఇక్కడ మనము ఇచ్చిన లెంత్ వాళ్ళు మారుస్తారు అండ్ ఫ్రీక్వెన్సీస్ మారుస్తారు, డెన్సిటీ మారుస్తారు, ఇచ్చి సమ్స్ ఇస్తారు. మీరు ఏం చేయాలి అంటే ఈ వాల్యూస్ మీద సమ్స్ ట్రై చేయండి. అక్కడ వాల్యూస్ మార్చినా మీరు ఈజీగా చేయగలుగుతారు. ఇది సెకండ్ క్వశ్చన్ మనం ఎక్స్పెక్ట్ చేస్తుంది. సో మనం 6 క్వశ్చన్స్ ఎలా ఇస్తున్నాము అంటే దీంట్లో నుంచి అట్లీస్ట్ 2 క్వశ్చన్స్ రావాలనే ఉద్దేశంతో ఇస్తున్నాను. ఓకే, దీంట్లో బీ పార్ట్లో మనం వెలాసిటీ ఆఫ్ ప్రొపగేషన్స్ కూడా ఇచ్చాము, ట్రాన్స్వర్స్ వేవ్ సంబంధించి. సో గమనించండి, ఈ ఫస్ట్ అండ్ సెకండ్ మనం ఫైండ్ అవుట్ చేయమని ఇచ్చాము. క్లియర్గా మేము ఎక్స్పెక్ట్ చేస్తుంది ఎలాగైతే ఇచ్చామో అలా చూడండి ఒకసారి, మీకు ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో హెల్ప్ అవుతుంది. ఓకే, సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూసుకుంటే మనకి స్టేట్ ద వర్కింగ్ ఆఫ్ పొటెన్షియల్ మీటర్స్ కోసం ఇచ్చాము. అండ్ దానికి సంబంధించిన క్వశ్చన్ అంటే సమ్, ఇదేమో థియరీ క్వశ్చన్ ఇది. అండ్ కింద సమ్ కూడా ఇచ్చాము, ఒక్కసారి చూడండి. సమ్ ఇది. ఓకే, ఈఎంఎఫ్ 1.25 ఇచ్చాము. అండ్ బ్యాక్టీరియా పాయింట్ 35 సెంటీమీటర్స్ ఇచ్చాము లెంత్. చూసుకోండి ఒక్కసారి మనము ఈ క్వశ్చన్ ఈ వాల్యూస్ మార్చి ఇచ్చినా చేయగలిగే విధంగా ఒక 4 సార్లు ప్రాక్టీస్ చేయండి. ఖచ్చితంగా ఎగ్జామ్లో వాల్యూస్ మార్చి ఇచ్చినా మీరు చేయగలుగుతారు. చాలామంది ఏంటంటే ఫేస్ చేయట్లేదు, అంటే సమ్ చేయట్లేదు, ఎలా మార్చిస్తారు, మా వల్ల కాదు, మేము చేయలేము అనే ఉద్దేశంతో ముందే విత్డ్రా అవ్వకండి. ఓకే, సో ఎవ్వరు బ్రిలియంట్స్, ఎవ్వరు డల్లర్స్ అవ్వరు, అందరూ ఒక్కటే. మనం ఎంత చేస్తే మనం అంతా మెట్టు ఎదుగుతాం. ఓకే, మేము కూడా ఏంటంటే మీరు తక్కువ టైం స్పెండ్ చేసినా ఎక్కువ మార్క్స్ రావాలనే ఉద్దేశంతో మా ఛానల్ కష్టపడి క్వశ్చన్స్ ఇస్తున్నారు. ఓకే, సో ఫోర్త్ క్వశ్చన్ చూసుకుంటే మనకి స్టేట్ అండ్ వర్కింగ్ ప్రిన్సిపల్స్ ఆఫ్ పొటెన్షియల్ మీటర్స్ కోసం ఇచ్చాము. సర్క్యూట్ డయాగ్రామ్స్ కావాలంటున్నాము. సో దీని బేస్ మీద మళ్ళీ మనం కింద ఒక సమ్ ఇచ్చాము, చూడండి. ఇది సమ్ చేయాల్సింది. ఓకే, మీరు ఎగ్జామ్ హాల్లో ఎగ్జాక్ట్ ఆన్సర్ రాకపోయినా మీకు పొటెన్షియల్ మీటర్ కోసం ఏం తెలిస్తే అది రాయండి. అంతేకాని నాకు ఎగ్జాక్ట్ ఆన్సర్ రాదు, నాకు ఏదో రఫ్గా వచ్చు, అది రాస్తే మార్క్స్ వస్తాయి ఏంటి అని స్కిప్ చేయకండి, రాయండి. ఖచ్చితంగా మార్క్స్ మీకు అయితే వస్తాయి. ఓకే, సో ఫిఫ్త్ క్వశ్చన్ చూస్తే ఎక్స్ప్లెయిన్ ద ప్రిన్సిపల్ అండ్ వర్కింగ్ ఆఫ్ న్యూక్లియర్ రియాక్టర్ కోసం. ఇది చాలామందికి తెలుసు, మీ ఎగ్జామ్స్ కూడా మీకు వచ్చింది, చాలా చాలా ఇంపార్టెంట్. ఓకే, సో బీలో మనము సమ్ ఇచ్చాము, ఇది థియరీ, ఇది సమ్ ఇచ్చాము.
గమనించండి, ఇలాంటి క్వశ్చన్స్ మీరు సగం పర్ఫెక్ట్గా ఉంటే పర్ఫెక్ట్ అవ్వండి, ఒకసారి రాయండి. నా దగ్గర ఉన్న స్టూడెంట్స్తో నేను ఈ క్వశ్చన్స్ పర్ఫెక్ట్ చేయించిన తర్వాత టెస్ట్ పెడుతున్నాను, అప్పుడు వాళ్ళు బాగా రాయగలుగుతున్నారు. మీరు కూడా సెల్ఫ్ టెస్ట్ ట్రై చేయండి, బాగా రాయగలుగుతారు. ఓకే, 6th క్వశ్చన్ చూద్దాము, దాని తర్వాత షార్ట్స్కి వెళ్దాము. సో వాట్ ఈస్ రేడియో యాక్టివిటీ కోసం ఇచ్చాము, నేను లాస్ కూడా రాయమని చెప్పి ఇక్కడ ఇచ్చాము. నీట్గా చూడండి క్వశ్చన్ని. ఓకే, సో చాలా ఫెమిలియర్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్, మీకు అలవాటున్న క్వశ్చన్సే. మీరు చూడలేదంటే ఒకసారి రివైజ్ చేయండి, పర్ఫెక్ట్ అయిపోతారు ఈజీగా. ఓకే, ఇక్కడితో 6 క్వశ్చన్స్ మనకి ఫినిష్ అయిపోయినాయి. దీంట్లో నుంచి 2 క్వశ్చన్స్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఓకే, సో బాగా ప్రిపేర్ అవ్వండి, మీరు అప్రాక్సిమేట్గా వచ్చినా ఈజీగా రాయగలుగుతారు ఎగ్జామ్లో. ఓకే, ఫిజిక్స్లో మనం షార్ట్ క్వశ్చన్స్ చూస్తున్నాము. ఫస్ట్ క్వశ్చన్ మనం మిరేజ్ కోసం ఇచ్చాము. మీకు తెలుసు ఫార్మేషన్ ఆఫ్ మిరేజ్ అనేది మీకు చాలా ఫెమిలియర్ క్వశ్చన్ అది. అండ్ సెకండ్ వచ్చేసి సింపుల్ మైక్రోస్కోప్ కోసం ఇచ్చాము. అండ్ చూడండి, నీట్ లేబుల్ డయాగ్రామ్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద ఫార్మేషన్ ఆఫ్ ఇమేజ్ ఇన్ ఏ సింపుల్ మైక్రోస్కోప్. మీకు చాలా సింపుల్ క్వశ్చన్. ఫిజిక్స్ ఎక్కడ మనకు ఇబ్బంది అనిపిస్తుంది అంటే ఆన్సర్స్ గుర్తుండవు, అది మెయిన్. సో దాన్ని ఓవర్కమ్ చేయాలంటే తక్కువ ఆన్సర్స్ని ఎక్కువ పర్ఫెక్ట్ అవ్వడం బట్టి మనకి కొన్ని ఆన్సర్స్ కాబట్టి ఎక్కువ పర్ఫెక్ట్ అవ్వచ్చు, ఈజీగా గుర్తుంటుంది. ఎక్కువ ఆన్సర్స్ మీద అంత ఈజీగా గుర్తుండదు, కాబట్టి కొన్ని ఆన్సర్స్ ఇచ్చాము. గమనించండి, ఈ క్వశ్చన్స్ చేయండి, తక్కువ ఆన్సర్స్ ఈజీగా ఎగ్జామ్ వరకు గుర్తుంటాయి, బాగా రాయగలుగుతారు. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ అని మనం క్వశ్చన్ ఇచ్చాము. జీరో ఇంటెన్సిటీ, మ్యాక్సిమము, మీకు ఈ క్వశ్చన్ ఐడియా ఉందనుకుంటున్నాను. సో చూడండి ఒకసారి. ఓకే, 4th క్వశ్చన్ చూడండి, ప్రిన్సిపల్స్ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ అండ్ డిఫ్రాక్షన్ ఫెనామినా. సో ఒక్కసారి మీకు ఈ క్వశ్చన్ వచ్చిందా లేదా చెక్ చేసుకోండి, రాకపోతే మాత్రం పర్ఫెక్ట్గా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు మంచి మార్క్స్ వస్తాయి. ఓకే, నెక్స్ట్ డ్రైవ్ ద ఈక్వేషన్ ఫర్ ద కపుల్ యాక్టింగ్ ఆన్ ద ఎలక్ట్రిక్ డైపోల్ ఇన్ యూనిఫామ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్. ఓకే, ఇది 5th క్వశ్చన్గా ఇచ్చాము. రైట్, 6th క్వశ్చన్ చూసుకుంటే మనకి డిరైవ్ ద ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఇంటెన్సిటీ ఆఫ్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ అండ్ పాయింట్ ఆన్ ద యాక్చువల్ లైన్ కోసం మనం ఇచ్చాము. చాలా ఇంపార్టెంట్, మైండ్లో పెట్టుకోండి ఈ పాయింట్. ఓకే, నెక్స్ట్ 7th క్వశ్చన్ చూసుకుంటే మనం ఫార్ములా డ్రైవ్ చేయాలి. డ్రైవ్ ద ఫార్ములా ఫర్ ఈక్వలెంట్ కెపాసిటెన్స్ కోసం ఇచ్చాము, అది కూడా కనెక్టెడ్ ఇన్ ద సిరీస్ ఇచ్చాము. మీకు ప్యారల్ కూడా ఒకసారి చూసుకోండి, నథింగ్ టు వరీ. మనం కనెక్షన్ సిరీస్ ఇచ్చాము, ప్యారల్ కూడా మీరు చూసుకోండి. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్ చూసుకుంటే ఇది కూడా డిరైవ్ అండ్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద ఎలక్ట్రిక్ పొటెన్షియల్ డ్యూ టు పాయింట్ చార్జ్. ఈ క్వశ్చన్ మనం 8th క్వశ్చన్గా ఇచ్చాము. ఓకే, 9th క్వశ్చన్కి వెళ్దామా. ఇది చాలా మందికి తెలిసిన ఆన్సర్. స్టేట్ అండ్ ఎక్స్ప్లెయిన్ ద బయోసావర్ట్ లా. చాలా ఈజీ ఆన్సర్, చాలామందికి తెలిసిన ఆన్సర్. నెక్స్ట్ 10th క్వశ్చన్ వచ్చేసి మనకి యాంపియర్స్ లా ఇచ్చాము. లాస్ మీకు ఏమైనా ఉంటే సో ఒక్కసారి రివైజ్ చేయండి, ముఖ్యంగా యాంపియర్స్ లా మీద ఎక్కువ ఫోకస్ చేయండి. ఓకే, నెక్స్ట్ డిస్క్రైబ్ ద వేస్ ఇన్ ఎడీ కరెంట్ ఓకే ఆర్ యూజ్ టు అడ్వాంటేజ్. ఓకే, సో ఈ క్వశ్చన్ ఎడీ కరెంట్ కోసం చూసుకోండి. ఓకే, సో మోస్ట్ ఫెమిలియర్ క్వశ్చన్స్ అండ్ ఇంపార్టెంట్ క్వశ్చన్సే మేము అందిస్తున్నాం స్టూడెంట్స్. ఓకే, 12th క్వశ్చన్ చూసుకున్నాము. ఈఎంఎఫ్ బేస్ మీద మనం ఇచ్చాము ఈ క్వశ్చన్, పర్పెండిక్యులర్ టు ద ప్లేన్ ఆఫ్ మోషన్ ఇచ్చాము. ఏంటి, సో ఈ క్వశ్చన్ మనకి అంతకుముందు కూడా చాలాసార్లు రిపీట్ అయిన క్వశ్చన్. ఓకే, నెక్స్ట్ బోర్స్ థియరీ ఆఫ్ హైడ్రోజన్ ఆటమ్. ఓకే, అది కూడా లిమిటేషన్స్ కావాలి మెయిన్గా. ఏంటి లిమిటేషన్స్ ఏమని మనం ఇక్కడ ఇచ్చాం స్టూడెంట్స్. 13th క్వశ్చన్ చూసుకుంటే. ఓకే, 14th క్వశ్చన్ చూసుకుందామా. ఎక్స్ప్లెయిన్ ద డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్పెక్ట్రల్ లైన్స్. ఓకే, సో డిఫరెంట్, మీకు ఆల్రెడీ 10th కూడా టచ్ ఉన్న టాపిక్ ఇది. ఓకే, నెక్స్ట్ 15th క్వశ్చన్ చూసుకుంటే సెమీ కండక్టర్స్ డయోడ్స్ కోసం ఇచ్చాము. హాఫ్ వేవ్ రెక్టిఫైర్. ఒక్కసారి ఫుల్ వేవ్ రెక్టిఫైర్ కూడా చూడండి, హాఫ్ వేవ్ రెక్టిఫైర్ అయితే మేము ఇచ్చాము. ఓకే, 16th క్వశ్చన్ చూసుకుంటే ఎక్స్ప్లెయిన్ ద వర్కింగ్ ఆఫ్ ఎల్ఈడి విచ్ ఆర్ ఇట్స్ అడ్వాంటేజెస్ కోసం ఇచ్చాము. సో మెయిన్గా ఈ 16 క్వశ్చన్స్ ప్రిపేర్ అవుతాయి మీరు. మేము 8 క్వశ్చన్స్ ఎగ్జామ్కి వస్తాయి, కానీ మనకి చాయిస్ లేకుండా 6 క్వశ్చన్స్ చాలు. కాబట్టి ఈ 16 క్వశ్చన్స్లో 6 క్వశ్చన్స్ అయినా అట్లీస్ట్ టచ్ అవుతాయి అని మా ఉద్దేశంతో మేము ఈ ప్రిపరేషన్స్ చేసాము. ఓకే, తక్కువ క్వశ్చన్స్తో ఎక్కువ మార్క్స్ అచీవ్ చేయాలనే ఉద్దేశంతో మనం ఇది ప్రిపరేషన్ చేసాము. కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను స్టూడెంట్స్, మిగతా వీడియోస్ ఒకసారి చూడండి. బాయ్.